హలో అండి, అందరికీ నా నమస్కారం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ భార్గవి కుకింగ్స్ అనే ఛానల్ కి మంచి సపోర్ట్ ఇస్తున్నా మీ అందరికీ పేరు పేరైన నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అందరికీ థ్యాంక్స్ అండి, నన్ను బాగా సపోర్ట్ చేస్తున్నందుకు. సో ఫర్దర్ గా మీ సపోర్ట్ అనేది ఇలాగే ఉంటే తను ఇంకా మంచి మంచి కుకింగ్ వీడియోస్ అనేటివి మీకోసం పోస్ట్ చేస్తూ ఉంటుంది. అండ్ అలాగే ఈ రోజు స్పెషల్ ఏంటో నేను ప్రత్యేకంగా మీ అందరికి చెప్పనక్కర్లేదు. సో నూతన సంవత్సరం అనేది మన తెలుగు వారికి ఈ రోజు నుంచి స్టార్ట్ కాబోతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ ఈ వీడియో చూసే వ్యూవర్స్ అందరికీ నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. సో ఉగాది శుభాకాంక్షలు. సో ఈ రోజు ఎవరెవరైతే ఏవైతే వర్క్లు కొత్త కొత్త వర్క్లు స్టార్ట్ చేస్తున్నారో అవన్నీ దిగ్విజయంగా పూర్తి అవ్వాలనేసి అని, ఈ ఇయర్ మొత్తం కంప్లీట్ అవ్వాలనేసి అని మీకోసం మేము కూడా కోరుకుంటున్నాం. సో ఈ రోజు ఉగాది కాబట్టి ఉగాది స్పెషల్ ఇంట్లో ఏం చేసుకుంటారో తెలుసు కదా. ఉగాది పచ్చడి చేసుకోవడం అనేది మన తెలుగు వాళ్ళ నేటివిటీలో వస్తున్న సాంప్రదాయం కాబట్టి సో మీ అందరి కోసం ఉగాది పచ్చడి అనేది ఎలా చేస్తారనేది మీకు ఈ వీడియో ద్వారా తెలిపాలనుకుంటున్నాం. అండ్ అలాగే పులిహోర అనేది కూడా మన తెలుగు వాళ్ళు చాలా ఇష్టంగా తినే వంటకం అనమాట. సో పులిహోర అండ్ అలాగే ఉగాది పచ్చడిని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేయాలనుకుంటున్నాం. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, అండ్ అలాగే తన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి తనని సపోర్ట్ చేయండి. సో మన వీడియో స్టార్ట్ చేద్దామా? లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఉగాది పచ్చడి అనేది స్టార్ట్ చేద్దాం అంటున్నావు కదా. సో ఉగాది పచ్చడి చేసుకోవడానికి ఏమేమి కావాలో చెప్తావా? ఇంగ్రీడియంట్స్: బెల్లం, వేపపూత, కొత్త చింతపండు. ఇది ఎందుకు కొత్తది అంటే ఈ సంవత్సరంలో అన్ని కొత్తగా వచ్చిన వాటితోనే చేస్తారు. ఇప్పుడు కొత్త సంవత్సరం స్టార్ట్ కాబట్టి అన్ని కొత్త వాటితో చేయాలనేసాను. కొత్త బెల్లం, కొత్త చింతపండు. ఇంక ఇదేముంది, ఇది కూడా కొత్తగా వచ్చేదే కదా. వేపపూత, మామిడికాయలు కూడా కొత్తవే. సాల్ట్ కూడా కొత్తది అన్నట్టే. ఇప్పుడే ప్యాకేజింగ్. ఓకే. ఇవి మిరియాలు. చాలా మంది కారం వేస్తారు. ఇది మనం తయారు చేసేది పూర్వకాలంలో వాళ్ళు ఎలా చేసుకునే వాళ్ళు, నేను అలా చూపిద్దామని చెప్పి చేస్తున్నాను. పూర్వకాలంలో కారం ఉండేది కాదు, అందుకే వాళ్ళు అప్పుడు మిరియాలు వేసేవాళ్ళు. ఇప్పుడు మనం కూడా మిరియాలే వేస్తాము. పూర్వకాలం వాళ్ళు మిరియాలే వాడేవాళ్ళు. మరి ఇదెందుకు కంకణం? ఇది చెప్పా కదా పూర్వకాలం అని. పూర్వకాలం వాళ్ళు ఒక కొత్త కుండను తీసుకొని ఇగో ఇలాగా కడిగి పసుపు బొట్లు పెట్టి కంకణం కడతారు. అలాగే కుండకు కాకుండా చేసే వాళ్ళు కూడా కంకణం కట్టుకొని చేస్తారు. కొత్త పని అనేది స్టార్ట్ చేసేటప్పుడు మన తెలుగు వాళ్ళు ఇలా చేయడం అనేది అరుదుగా వస్తూ ఉంటుంది కదా. ఓకే. మన పాతకాలపు బాగా చేసుకునే వాళ్ళు ఇలాగా. ఓకే. సో మరి ఉగాది పచ్చడి స్టార్ట్ చేస్తావా? సో పూర్వకాలంలో ఉగాది పచ్చడి చేసేటప్పుడు ఇలా చేతికి కంకణాలు కట్టుకొని చేసేవాళ్ళంట. సో ఇప్పుడు మనం కూడా అదే స్టైల్లో చేద్దాము. సో రక్షాబంధన్కి రాఖీ కట్టినట్టు. ఓకే, బాగుంది. ముందుగా ఒక చిన్న బౌల్లో చింతపండుని శుభ్రంగా కడిగి వాటర్ పోసి నానబెట్టుకోవాలి. తర్వాత మామిడికాయలని తీసుకొని వాటికి ఉన్న చెక్కును మొత్తం శుభ్రంగా తీసేసి చిన్న చిన్న స్లైసెస్ లెక్క మనం మామిడికాయలని కట్ చేసుకోవాలి. ఇక్కడ కనిపిస్తున్న ఈ చిన్న కుండలోనే మనం ఉగాది పచ్చడిని తయారు చేయబోతున్నాం. సో మనం నానబెట్టుకొని ఉంచినటువంటి చింతపండుని ఈ కుండలో పోసేసుకోవాలి. అండ్ అలాగే ఒక కప్పు బెల్లాన్ని కూడా ఈ కుండలో వేసేసుకోవాలి. మనకి సరిపడినంత సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. కట్ చేసినటువంటి మామిడికాయ ముక్కని కూడా ఈ కుండలోనే మిక్స్ చేసుకోవాలి. కొంచెం వేపపూతను కూడా మిక్స్ చేసుకోవాలి. అలాగే చివరిగా ఒక 10 మిరియాలను తీసుకొని వాటిని మెత్తగా పొడిలాగా చేసుకొని ఆ పొడిని కూడా ఈ కుండలోనే మిక్స్ చేసేసుకోవాలి. ఈ చిన్న కుండలోనే ఎందుకు ప్రిపేర్ చేస్తున్నాం అంటే మన పూర్వీకులు పాతకాలం వాళ్ళు ఇలా ఈ కుండల్లోనే చేసుకునే వాళ్ళంట. వాళ్ళు కారం మిక్స్ చేయకుండా మిరియాలతో చేసేవారంట. సో అందుకనేసనే మేము కూడా పాతతరహా పద్ధతిలాగా ట్రై చేసాము. మీరు కూడా ఒకసారి ఇలాగే ట్రై చేసి చూడండి. సో ఉగాది పచ్చడి అనేది కంప్లీట్ అయిపోయిందండి.
సో దీన్ని ఇంకొక చిన్న కుండలాగా ఉండే బౌల్లోకి తీసుకుంటున్నాం అన్నమాట. అసలు అయితే పెద్ద దాంట్లో చేసాము, చూపిస్తా ఉండండి ఒక్క నిమిషం. ఇందులోకి చేసాం అన్నమాట ఉగాది పచ్చడిని. తీసేసుకో, దేవుడికి పెడతా. అయిపోయిందా? ఉగాది పచ్చడి అనేది కంప్లీట్ అయిపోయింది కదా. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? మామిడికాయ పులిహోర. మామిడికాయ పులిహోర. ఓకే, నెక్స్ట్ మేము మామిడికాయ పులిహోర అనేది ప్రిపేర్ చేయబోతున్నామండి. మామిడికాయ పులిహోరకి కావాల్సిన పదార్థాలు చెప్పు. ఒక 1 కప్ రైస్ తీసుకొని కడిగేసుకోవాలి. 1 కప్ రైస్ తీసుకోవాలి, కడుక్కోవాలా? శుభ్రంగా కడిగినటువంటి ఈ రైస్లో ఒక 2 గ్లాసెస్ వాటర్ మిక్స్ చేసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేసిన తర్వాత ఒక 10 మినిట్స్ మనం ఈ రైస్ని ఉడకనివ్వాలన్నమాట. సో మెత్తగా అవ్వకుండా ఒక 10 మినిట్స్ ఈ రైస్ అనేది ఈ వాటర్లో ఉడికిపోవాలి. ఈ ఉడుకుతున్నటువంటి రైస్లోనే మనకి సరిపడేంత గల్లుప్పు కూడా మిక్స్ చేసుకోవాలి. సో ఆల్మోస్ట్ రైస్ అనేది చక్కగా ఉడికిపోయిందండి. 10 మినిట్స్ తర్వాత ఈ రైస్ అనేది చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో. రైస్ అనేది 10 మినిట్స్ తర్వాత మంచిగా ఉడికిపోయింది. సో ఒక బౌల్లోకి ఆ రైస్ని తీసేసుకుంటున్నాం అనమాట. ఉడికిపోయినటువంటి ఈ రైస్ని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. నెక్స్ట్ ఒక మామిడికాయని తీసుకొని దాన్ని శుభ్రంగా కడుక్కొని దాని మీద ఉన్నటువంటి చెక్కు మొత్తం తీసేసి దాన్ని చిన్న 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 స్లైసెస్ లెక్క మనకి కట్ చేసేసుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా, మామిడికాయ పుట్టు తీసిన తర్వాత స్లైసెస్ ఎంత చిన్నగా చేసుకున్నామో. సో ప్రతి ఒక్కరు ఇలాగే చేసేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో 2 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. వేడిగా ఉన్నటువంటి ఆయిల్లో మనం ఇంతకుముందు కట్ చేసుకుని ఉన్నటువంటి మామిడికాయ గుజ్జుని మొత్తం ఈ ఆయిల్లో బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. మెత్తగా ఉడికిపోయినటువంటి ఈ మామిడికాయ గుజ్జుని ఆల్రెడీ మనం చల్లార్చి పక్కకు పెట్టుకున్నటువంటి పులిహోర రైస్లో బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ అలాగే పులిహోరని తాలింపు చేయడం కోసం మనం తాలింపు సామాన్ని రెడీ చేసుకుందాం. ఒక గిన్నెలో ఒక 3 స్పూన్స్ ఆయిల్ తీసేసుకోవాలి. సామాన్లు ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చనపప్పు. పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంగువ కొంచెం. ఇంగువ చేత్తో కలిపితేనే మంచిగా కలుస్తుంది. అయిపోయిందా? అయిపోయింది. కాకపోతే ఇది 1 గంట సేపు ఊరిన తర్వాత తినాలి, అప్పుడే తినకూడదు. ఈ మామిడికాయ ఫ్లేవర్, ఈ తాలింపు ఫ్లేవర్ మొత్తం అన్నానికి పట్టేసేసి చాలా అంటే చాలా బాగుంటుంది. రుచికరమైన మామిడికాయ పులిహోర. రుచికరమైన వేడి వేడి అన్నాన్ని చల్లార్చిన మామిడికాయ పులిహోర. ఓకే, బాగుంది. చూస్తుంటేనే నిజంగా మంచి కలర్ఫుల్గా ఉంది. సో తింటే ఎలా ఉంటుందో ఒకసారి టేస్ట్ చేశాక చెప్తా. గుమ్మలాడే మామిడికాయ పులిహోర రెడీ అయిపోయిందండి. సో దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాత టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాం మేము. కూడా నైవేద్యం పెట్టేసాము, పులిహోర రెడీ అయిపోయింది. మా బుడ్డోడు అరుతుండు. సో టేస్ట్ చిన్నార్మి. సో ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందనేది చూసి చెప్తాను. అంటే మామిడికాయతో చేసిన పులిహోర ఫస్ట్ టైం తింటున్నాను అనమాట. సో నాకు కూడా తెలియదు టేస్ట్ ఎలా ఉంటుంది అనేసి అని. ఎందుకంత టెన్షన్?
బాగుంది నిజంగా, చాలా బాగుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఈ ఉగాదికి ఈ ఉగాదికి స్పెషల్గా మామిడికాయతో తయారు చేసి చూడండి. సూపర్గా ఉంది నిజంగా. నేను పుల్లగా ఉంటుందేమో అనుకున్నా, నాకు పులుపు పెద్దగా ఇష్టం ఉండదు, కానీ చాలా బాగుంది. థ్యాంక్స్ వదిన, అచ్చం నేను చెప్పినట్టే చేసావు.